గౌరవ మంత్రి వారు చెప్పిన దాంట్లో వాస్తవాలు లేవు అధ్యక్ష. మంత్రి గారు కూడా అక్కడ వాస్తవాలు ఏందనేది నేను చెప్తాను, మీరు దీన్ని పరిశీలించి చర్యలు తీసుకోండి. జిఓఎంఎస్ నంబర్ 66 ప్రకారం 15/9/2022న ఇండోసోల్ కంపెనీ గత ప్రభుత్వంలో కంపెనీ పెట్టడానికి ముందుకు వచ్చింది అధ్యక్ష. ఆ రోజు ప్రాజెక్టు రిపోర్ట్ డిపిఆర్ ప్రకారం 43,143 కోట్ల రూపాయలతో వచ్చారు అధ్యక్ష. వాళ్ళకి 5,148 ఎకరాలు చేవూరు రావూరులో అక్కడ నోటిఫై చేసేసి నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్కి ఆ కంపెనీ నుంచి 417 కోట్ల రూపాయలు గవర్నమెంట్ తీసుకొని దాదాపు 1,600 ఎకరాలు చేవూరులో రైతులు డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. రావూరులో రైతులు ధర సరిపోదని కోర్టుకు పోయి ఇప్పటికి కూడా ఆగి ఉంది అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే వీళ్ళు అక్కడ కంపెనీ పెట్టుకోవడం కోసం పవర్ ప్రాబ్లం ఉంటే మన్నేటికోట సబ్స్టేషన్ నుంచి ఏదైతే చేవూరులో వీళ్ళ కంపెనీకి ల్యాండ్ ఇచ్చారో అక్కడికి 33 కోట్ల రూపాయలతోటి సొంత నిధులతో వాళ్ళు కరెంట్ లైన్ కూడా వేసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఇది జరిగిన తర్వాత ఎన్నికల్లో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అధ్యక్ష ఈ సంవత్సరం జనవరి 3వ తారీఖున మళ్ళీ ఇదే చేవూరు ఆ ఊర్లో భూముల్ని మేము బీపీసీఎల్కి ఇస్తున్నామని చెప్పి జియో నెంబర్ 4లో వీళ్ళు చూపించి ఏదైతే ఇండోసోల్కి ఇచ్చిన భూములు మొత్తాన్ని మళ్ళీ అది క్యాన్సిల్ చేయకుండా బీపీసీఎల్కి ఇదే భూములు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ప్రాజెక్ట్ వాల్యూ వచ్చి దానికి 96,862 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ల్యాండ్ ఎక్స్టెండ్ 6,000 కోట్లు కావాలని అడిగారు. దానికి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ కూడా 70% ఇచ్చున్నారు అధ్యక్ష. కానీ మేము అడుగుతుంది ఏంటంటే మీరు ఇండోసోల్కి ఇచ్చిన జియో క్యాన్సిల్ చేయకుండా వాళ్ళ డబ్బులు తీసుకొని ఏదైతే రైతులకి ఇచ్చారో ఆ రైతులకు ఇచ్చిన భూముల్ని రైతులు తీసుకున్న భూములు ఇండోసోల్కి ఇవ్వకుండా మళ్ళీ ఎందుకు మార్చారనేది మా క్వశ్చన్ అధ్యక్ష. ఒకటి. రెండోది, ఏదైతే మీరు ఇది చేవూరులో 114 ఎకరాలు మళ్ళీ ఇదే కంపెనీకి ఇస్తాము, 8,250 ఎకరాలు కరేడులో ఇస్తామని చెప్పి మళ్ళీ మీరు ఆ ప్రాంతం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరేడు ప్రాంతానికి ఎందుకు మార్చారు ఈ ప్రాజెక్ట్ అని అడుగుతున్నాం అధ్యక్ష. దీనికి మళ్ళీ అదనంగా ఇచ్చిన జీవోలో 25% క్యాపిటల్ ఇన్సెంటివ్ కూడా ఇండోసోల్కి కూడా ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. అయితే ఇక్కడ కరేడు గ్రామ సభలో నేను కూడా పాల్గొన్నాను అధ్యక్ష. కరేడు గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా మేము సెంటు భూమి కూడా ఈ ఊర్ల నుంచి ఇవ్వము అని చెప్పి తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. పంచాయతీ ఆఫీసులో తీర్మానం కాపీలు ఉన్నాయి. సబ్ కలెక్టర్ గారు నేను అందరూ సంతకాలు పెట్టినవి కూడా ఉన్నాయి అధ్యక్ష. గమనించాల్సిందిగా మంత్రి వారిని కోరుతా ఉన్నాను. అయితే కరేడు ప్రజలు భూసేకరణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది నేను మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. ఆ కరేడు గ్రామంలో ఆ పంచాయతీలో 16 ఆమ్లెట్ విలేజ్లు ఉంటే మొత్తం పంచాయతీ కలిపి 5,000 కుటుంబాలు ఆ గ్రామంలో ఉన్నాయి అధ్యక్ష. ఈ 5,000 కుటుంబాల్లో బీసీలు యాదవులు కావచ్చు, మిగతా కమ్యూనిటీస్ కావచ్చు, ఫిషర్మెన్స్ కానీ అందరూ కలిపి 2,350 కుటుంబాలు ఆ పంచాయతీలో నివసిస్తున్నారు అధ్యక్ష. సముద్రం మీద ఆధారపడి, వ్యవసాయం మీద ఆధారపడి. ఎస్టీల అధ్యక్ష యానాదుల కమ్యూనిటీ సంబంధించి 1,500 కుటుంబాలు ఆ పంచాయతీలో ఉన్నాయి అధ్యక్ష. యానాదుల ఎస్టీలు వాళ్ళలో 3 గ్రామాలు ఖాళీ చేయమని చెప్పి ఒక ఎస్సీ కాలనీ, 2 ఎస్టీ సంఘ కాలనీలు ఖాళీ చేయమని చెప్పి ఇప్పుడు వాళ్ళు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఎస్సీలు వచ్చేటప్పటికి 550 ఫ్యామిలీలు ఆ ఊళ్ళో ఉన్నాయి అధ్యక్ష. ఓసీలు వచ్చేటప్పటికి 600 కుటుంబాలు ఆ ఊళ్ళో ఉంటే అక్కడ మొత్తం మనం పరిశీలిస్తే అధ్యక్ష 5,000 కుటుంబాల్లో 3,000 కుటుంబాలకి సెంటు భూమి కూడా లేదు అధ్యక్ష. వాళ్ళు కేవలం సముద్రంలో పోయి వేట చేసుకొని బతకాలి, లేదంటే పక్కన మన్నేరు ఉంది అధ్యక్ష. అదే పంచాయతీలో మన్నేరులో చేపల వేటకెళ్ళి బతకాలి, లేదంటే వ్యవసాయ పొలాల్లో కూలి పనులు చేసుకొని బతికే పరిస్థితి అధ్యక్ష. అటువంటిది 3,000 కుటుంబాలకు భూమే లేదు. ఇంకొకటి 1,500 కుటుంబాలకు అధ్యక్ష ఎకరాల లోపు 10 సెంట్లో, 20 సెంట్లో, 30 సెంట్లో భూమి ఉన్న పరిస్థితులు అధ్యక్ష. ఇది రైతు, ఎందుకంటే పూర్తి విషయం ప్రజల తరఫున ఆయనకు చెప్తేనే ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మేము చెప్తున్నాం. దయచేసి మీరు ఇంటరప్ట్ చేయద్దు ప్లీజ్ అధ్యక్ష, కొంచెం టైం ఇవ్వండి. ఎకరా పైన భూమి ఉండేవాళ్ళు కేవలం 500 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. అంటే 5,000 కుటుంబాల్లో ఎకరా పైన భూమి ఉండేవాళ్ళు 500 కుటుంబాలే ఉన్నాయి. మిగతా 4,500 కుటుంబాలు కూలి పనికో కూరగాయలు వేసుకొని చిన్న కుటుంబాలు అధ్యక్ష. వాళ్ళందరూ కూడా నష్టపోయి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది కాబట్టే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు వేరే ఉద్దేశం కాదు అధ్యక్ష. ఇంకొకటి, రేటు కూడా మీరు 12.5 లక్షలు ఏదైతే గ్రామ సభలో మీరు అనౌన్స్ చేశారో ఆ రేటు వాళ్ళు ఒప్పుకోలేదు. పైగా అసలు వాళ్ళు అంటున్న సమస్య ఏంటంటే మాకు రేటు సమస్య కాదు, మా ఉపాధి పోద్ది కాబట్టి ఈ ఊరు నుంచి మీరు బయటికి ఈ ఊరు నుంచి మీరు అక్వైజ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు అధ్యక్ష. ఇది మెజారిటీ ఆ ఊర్లో వ్యవసాయం మీద ఆధారపడి బతికేదే కాకుండా అధ్యక్ష అక్కడ వచ్చేటప్పటికి ఆ పంచాయతీల అధ్యక్ష 25 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. మొత్తం ఒక పంచాయతీలో 25 పాఠశాలల్లో 23 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. ఒక పంచాయతీలో ఇది డేటా అధ్యక్ష, గవర్నమెంట్ రికార్డ్ అధ్యక్ష. ఒక పంచాయతీలో 25 పాఠశాలలు ఉంటే 3 మాత్రమే ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి,
22 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 10th క్లాస్ లోపు చదువుకునే పిల్లలు 2100 మంది ఉన్నారు అధ్యక్ష. 10th క్లాస్ లోపు చదువుకునే పిల్లలే. కాబట్టి వాళ్ళు మాకు ఇవన్నీ కూడా కష్టమవుతుంది, మా జీవనాధారం పోద్దనే ఉద్దేశంతోనే వాళ్ళు వ్యతిరేకిస్తా ఉన్నారు అధ్యక్ష. ఇంకొకటి ఆడున్న ప్రాబ్లం మేజర్ ప్రాబ్లం అధ్యక్ష, ఏదైతే మీరు ఇండోసోల్కి మళ్ళీ కరేడుకు మార్చి 43 జీవో ఇచ్చారో ఆ జీవోలో దాదాపు 4.5 టీఎంసీ వాటర్ వాళ్ళకి ఇవ్వడానికి మీరు జీవో ఇచ్చారు అధ్యక్ష. అసలు ఇందులో ఏం మెన్షన్ చేశారంటే చేవూరు చెరువులో వచ్చేసి వాటర్ తీసుకోమని చెప్పారు అధ్యక్ష. చెన్నాయిపాలెం చెరువు అలాగే కరేడు చెరువు ఈ చెరువులన్నీ కలిపి 0.72 టీఎంసీ కూడా కెపాసిటీ లేకపోతే మీరు 4.5 టీఎంసీ నీళ్లు తీసుకోమని ఇచ్చారు జీవోలో. ఎక్కడ మేము మా నియోజకవర్గం మొత్తం ప్రాజెక్టులు కలిపినా కూడా 4.5 టీఎంసీ నీళ్లు లేవు అధ్యక్ష. ఇది ఒకటి మిస్టేక్, మీరు గమనించండి అధ్యక్ష. ఇంకొకటి కరేడు పంచాయతీలో ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో పండే 26 జిల్లాలో పండే పంటలన్నీ ఆ పంచాయతీలో పండుతాయి అధ్యక్ష. వివరణ ఏంటి? ఎందుకు ల్యాండ్ అక్విజిషన్ చేయకూడదు రైతులు వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నాను అధ్యక్ష. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఎందుకంటే మేమేం కాంట్రవర్షీ కాదు, వాళ్ళ ఆవేదన చెప్తున్నాం మీ మా ద్వారా. ఒకటి సార్ షార్ట్ గా చెప్పాలి సార్. వాటర్ సమస్య, భూమి అనే సమస్య ఒక్కొక్కటి చెప్పుకొస్తే ఒక్కొక్కటి కాదు సార్ సమస్యలు సార్. మీరు అన్ని సమస్యలు 8,500 ఎకరాలు సార్, ఏదైతే స్పెసిఫిక్ గా అడిగారో అదే సార్. సంబంధించి మేము చెప్తుంది వాళ్ళకి అక్కడ మ్యాంగో, సపోటా, వాళ్ళకి వేరుశనగ, మిర్చి, వరి, కాటన్ ఇవన్నీ కాకుండా అధ్యక్ష దాదాపు 22,000 టన్నులు సాల్ట్ పండిస్తారు అధ్యక్ష ఆ పంచాయతీలో అధ్యక్ష. అయితే ఇక్కడ 9 ఫిషింగ్ హ్యాచరీస్ ఉన్నాయి అధ్యక్ష. ఒక పెరల్ డిస్టిలరీ ఉంది, పీటీపీ టొబాకో కంపెనీ రిసార్ట్స్ ఉన్నాయి. అన్నిటికీ వాళ్ళకి 20,000 మందికి ఉపాధి ఆ పంచాయతీలు దొరుకుతుంది అధ్యక్ష. 20,000 మందికి ఉపాధి పోయే పరిస్థితి ఉంది ఆ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే ఆ పంచాయతీలు అని చెప్పి మీకు తెలియజేస్తాను అధ్యక్ష. పోతే ఇండోసోల్కి ఏదైతే 13,500 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మీరు చివరగా మీరు సార్ ఇంకొక 2 మినిట్స్ అంతే. ఇది ప్రసంగం ఏం కాదు సార్, ప్రసంగం కాదు సార్ ఇది. మీరు 1 మినిట్ లో క్లోజ్ చేయాలి సార్. మీరు 13,500 ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 41,254 కోట్లు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారో ఒక్క ఉద్యోగానికి 3,05,00,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నారు ఇప్పుడు ఆ కంపెనీకి. మీరు ల్యాండ్ తీసుకుని 5,000 ఎకరాలు చెప్తాను అధ్యక్ష. ఇంకొకటి ఏదైతే మీరు ఇదే కాకుండా మంత్రి గారు ఒకటి స్కిప్ చేశారు అధ్యక్ష. కరేడు భూసేకరణ దాన్ని మెన్షన్ చేస్తేనే మొన్న ఈ నెల ఈ 13/7/2025 20,000 ఎకరాలు మేము భూసేకరణ చేయడానికి ఒక స్పెషల్ కలెక్టర్ టీము 5 డిప్యూటీ కలెక్టర్ టీములు ఫామ్ చేస్తున్నామని చెప్పి జీవో ఇచ్చారు అధ్యక్ష. ఈ జీవో ఇచ్చారు, ఈ భూమి ఎక్కడ తీసుకుంటారు? 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారని చెప్పి మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష కాదు అధ్యక్ష, కూర్చోండి 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 చాలా సమయం ఇచ్చా కూర్చోండి అధ్యక్ష. అది కాదు సార్, ఎల్ఓపి గారు ఇప్పుడు ఆయన 10 నిమిషాలు అంటే నేను కూడా ఇంపార్టెంట్ ఇష్యూ కదా, కరేడ్ ఇష్యూ అనేది స్టేట్ వైడ్ ఇష్యూ కదా అని చెప్పి నేను వివరాలు చెప్తుంటే విన్నాము. దానికి ఇంకా ఆయన ఏదో మొత్తం చెప్తానంటే ఎలా కుట్టది? మీరు చెప్పదలుచుకున్నది మీరు మొత్తం సమస్యలన్నీ చెప్తే కూరదండి. 20,000 ఎకరాలు నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చారు? 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారు? మీరు దీంట్లో మళ్ళీ 8 భాగాలు చేశారు. కరేడు ల్యాండ్ అక్విజిషన్ ని 8 బ్లాకులు చేశారు. 5 బ్లాకులు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. 5 బ్లాకుల నోటిఫికేషన్ ప్రకారం తీసుకుంటారా? మీరు జియో క్యాన్సిల్ చేయండి. ఈ 5 బ్లాకులు తీసుకుంటున్నాము, 4,800 ఎకరాలు మిగతా తీసుకోమని చెప్పండి. వెస్టర్న్ బ్యాన్స్ ఎక్కడైతే వ్యతిరేకించారో వాళ్ళని పక్కన మభ్యపెట్టి మీరు 5,000 ఎకరాలు తీసుకుని తర్వాత 3,000 ఎకరాలు రావాలనే దుర్మార్గమైన ఆలోచన ఒకటి ఉంది అధ్యక్ష. కాబట్టి మీరు అది క్యాన్సిల్ చేసి మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వండి. అది కాకుండా లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఆగస్టులో జరిగిన గ్రామ సభలో క్లియర్ గా వాళ్ళు వ్యతిరేకించారు. వాళ్ళు వ్యతిరేకించడానికి ప్రాబ్లం వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఇది కాకుండా ఏం జరిగిందంటే అధ్యక్ష, గ్రామ సభలో ఎవరైతే కుటుంబంలో నుంచి మహిళ వచ్చి మేము భూములు ఇయ్యం, మా ప్రాణాలను ఇస్తాం, మేము ఇదే ఊర్లో ఉంటాం, వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు మేము పోలేదని చెప్తే అధ్యక్ష, ఒక ఎస్టీ మహిళని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు మాట్లాడుకుంటున్న సందర్భాన్ని అలుసుగా తీసుకొని పోలీస్ కేసు పెట్టి ఎస్టీ మహిళని అర్ధరాత్రి 12 గంటలు అప్పుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దాచిపెడితే అధ్యక్ష 8 గంటలకు ఉదయం ఆ ఊరు మొత్తం పోయి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే మధ్యాహ్నం 12 గంటలు మేము అరెస్ట్ చేశాము అని చెప్పి కోర్టులో సబ్మిట్ చేసిన ఎఫ్ఐఆర్ ఉంది అధ్యక్ష.
ఎస్టీ మహిళల్ని లేడీ కానిస్టేబుల్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? మీరు రైతులను అసలు ఎలా అరెస్ట్ చేస్తారు? అక్కడ గొడవ జరగలేదు, కేసు జరగలేదు, 307 పెట్టారు అధ్యక్ష, నాన్ బెయిలబుల్ కేసు. ప్లీజ్ కూర్చో. అధ్యక్ష అయితే కూర్చో. మహిళల్ని ఈ రకంగా అరెస్ట్ చేశారు అధ్యక్ష. అమ్మోటి కూర్చోవాలి మీరు. నా మాధవ్ గారు, మీరు ఎప్పుడు క్వశ్చన్ చేసినా కాంట్రవర్సీ చేసుకొస్తారు. ఇది చాలా దారుణం. ఆ గ్రామంలోకి ఎవరిని పోనీయట్లేదు, కానీ ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో అదే ఊర్లో ప్యాకెట్ డిన్నర్లో పర్మిషన్ ఇచ్చారు. ప్యాకెట్ అయితే సరుపుకో 30 కూర్చోండి. ఎమ్మెల్యే పోవచ్చు. ప్లీజ్ కూర్చో, ప్లీజ్ కూర్చోండి. మంత్రి గారు కూర్చోండి.